కొట్టుకున్నా లేరా తిట్టుకున్నా లేరా కలిసి బతికినా లేరా భార్య భర్తలు నీడ పొద్దా కొట్టుకున్నా పొద్దు కూడు ఉండాలి అని ఇసొంటి వాళ్ళు మాట్లాడారా మాట్లాడక గింతమంది మాట్లాడగా నేను ఎందుకు చిన్నతనం చేయాలని ఆపేనా ఎట్టయితే అట్ట రాకుండా నేను పోయి తీసుకొని వస్తుందని నేను పోతే రాదా అనుకున్నా నాకు ఎక్సెల్ బ్యాండ్ ఉన్నది పెద్ద బ్యాండ్ తోలు కదా నాకు ఎక్సెల్ బ్యాండ్ ఉన్నది నాకు నూనె కదా ఎక్సెల్ బ్యాండ్ ఎక్కువ నేను మా అత్తగారింటి మా అత్తగారింటి నాకు ఇద్దరు బామ్మారు సేమ్ నీ లెక్కన ఉంటారు వాళ్ళు నన్నే పంపారు అంట్లో నాకిద్దరు బామ్మారులే నేను మా అత్తగారింటి పోదా మా బామ్మారులు ఏం చేసిరా మా బావ రాక రాక వస్తారని ఒకటి పోయే వాళ్ళు ఎట్టి తెచ్చిన కర్రీ ఒకటి పోయి ఇంత మటన్ ఇంత బారడి పులిపాటి పట్టుకొచ్చి పట్టుకొచ్చినాక నా పెనానికి అండి దగ్గరికి అండి ఇక మా బావ రాక రాక వచ్చినావు కదా దా కూర్చొని మీద కడుపు తాగుదాం ముచ్చరు ఉంటే తాయినాక మాట్లాడారు అని వాళ్ళు అన్నారా వచ్చినందుకు కడపల పడితే చెడిపోతా పొద్దాక చెడిపోయింది ఇలా పడితే పని చేసిన మనిషి కడపల పడగొట్టుకున్నా అన్నాక ఏం చేసి ఇక బామ్మలో ఇటు కూర్చున్నాడు ఒకటి ఇటు కూర్చున్నాడు కూర్చుని పెట్టుకున్నా కూర్చుని పెట్టుకున్నాను నడవ కూర్చుని పెట్టుకున్నాక తాంగ బాటిల్ ఒడిచింది తాంగ లెట్టి కళ్ళు ఒడిచింది కూర ఒడిచింది పొద్దుకి వేళ అవుతానే పొద్దుకి వేళ అయితే నేను వారి మీ అక్క నాతో నిన్ను పెట్టుకుని 6 రోజులు ఇక్కడికి వచ్చి ఇక మరి మీ అక్క ఇడు ఉంటే నా వ్యవహారం అంతా దెబ్బతింటాడా నేను మొన్ననే నేను ఆడివారి మగవారి సీటుని అంటే వేసిన మరి నా ఒక్కంతో అయిద్దా భార్య కొట్టుకునే లేదా తిట్టుకునే లేదా మీ అక్కంతో వాళ్ళు రా నా గంతే ఓ బామ్మారి వేసిన పెండు 2 తలుపు దగ్గర పెట్టారు పెన్నం ఏం చేసింది 300 రూపాయల పంట తీసుకొచ్చి ఇంకో బామ్మారికి ఇచ్చింది వాడు వంగబెట్టి మా బామ్మారులు ఇద్దరు రాకుండా నన్ను గుద్దుతే నా ఈపులు మొత్తం వాతలు